సిరిసిల్లలో జరిగిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్ టీంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కప్పును అందజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది అన్నారు. వచ్చే ఏడాది మరింత అట్టహాసంగా ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. దసరా పండుగ సమయంలో వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాము అన్నారు. సిరిసిల్లలో క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అన్నారు కేటీఆర్. యువతులు కూడా క్రీడలు ఆడేందుకు ముందుకు రావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పిల్లల్ని గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ఎట్లాగో ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయదు, చేసేదేదో మనమే చేయాలి. కాబట్టి బ్రహ్మాండంగా చేద్దాం. దసరాకు చేద్దాం. మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డేకి మొదలుపెట్టి 2 నెలలు పండుగ వాతావరణం సిరిసిల్లలో ఉండాలి. నేను ఇంకొకటి కూడా మా సంకేత్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈసారి ఓన్లీ క్రీడలు కాదు, క్రీడలతో పాటు సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా, మ్యూజికల్ నైట్స్ లాంటివి కూడా కంబైన్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత క్రీడలు, ఈవినింగ్ అయితే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ప్లాన్ చేస్తే ఎక్కువ మంది బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసే దానికి ఆస్కారం ఉంటుంది. కుదిరితే ఒకవేళ విమెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా యంగ్ విమెన్ ఉండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా చేద్దామంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీ. మీరు ఎవరైనా ముందుకొచ్చి మాకు ఫలానాది కావాలి అని మీరు చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. దానికి కూడా బ్రహ్మాండంగా మనమే ఆతిథ్యం ఇద్దాం.